హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పురిక. ఈ వీడియో అయితే కృష్ణ జన్మాష్టమి రోజు తీసింది. మాకు ఆ రోజే తిరుమల నక్షత్రం కూడా ఉందన్నమాట. దానికోసం అనేసి నేను ఏమేమి చేశాను అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ రోజు అయితే నేను మార్నింగ్ 4 గంటలకంతా లేచినాను. ఇంక లేచిన తర్వాత ఇంక డైలీ ఉండేదన్నమాట. పొద్దున్నే ఫస్ట్ ఇంటి ముందర అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇంక నేను హెడ్ బాత్ అయితే చేసుకొచ్చేసి ఇక్కడ ప్రసాదం కోసం అయితే రెడీ చేస్తాను. ప్రసాదం కోసం అనేసి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేస్తాను. అందుకే ఒక సైడ్ అయితే పాలు పెట్టాను, ఇంకో సైడ్ అయితే మిగతా అయితే వేయించుకుంటాను. కృష్ణాష్టమి రోజు మాకైతే తిరుమల నక్షత్రం వచ్చింది. అంటే మా ఊర్లో అయితే కావుడెత్తా ఉంటారు. అందుకని ఇక్కడ నేను కూడా అయితే పూజ చేసుకుంటా ఉన్నాను. రెండు అయితే ఒకే రోజు రావడం వల్ల పూజ అయితే కొంచెం ఈజీగానే చేసుకోగలిగినాను. ఫస్ట్ అయితే పిల్లల దగ్గర అయితే అడుగులు వేపిద్దాం అనుకున్నాను. కృష్ణాష్టమికి మార్నింగే వేపించాలి కాబట్టి త్వరగా, అందుకోసమే ఫస్ట్ అయితే కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు చేసుకునేసి పాయసం పెట్టి వెన్నబెట్టి అయితే పూజ చేసుకునేద్దాం అనేసి అయితే నేను అన్ని రెడీ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడైతే పాయసం అయితే చేసేసినాను. తర్వాత అయితే ఇంక మేము నక్షత్రం రోజు అయితే పిండి పెట్టి ఒక పొద్దు అయితే చేసుకుంటా ఉంటాము. అలాగే ఇంకా ఆకులు అయితే కొంచెం భోజనాలు అయితే రెడీ చేసి పెడతాం అనమాట. దానికోసమే ఒక పక్క అయితే పప్పు పెట్టేస్తాను, ఇంకో పక్క అయితే పల్లెనికి అయితే శనగింజల పౌడర్ కావాల్సి ఉంది. దానికోసం మీకు శనగింజలు అయితే ఎంచుకుంటాను. అది అయిపోయిన తర్వాత బీన్స్ అయితే పెట్టేస్తాను ఒక పక్క ఉడకడానికి. తర్వాత మునక్కాయలు కూడా పెట్టేస్తాను అనమాట. నేను ఎలా చేసుకుంటానంటే వంట చాలా సామాన్లు పడకుండా చాలా వరకు ఒకదాన్ని ఎక్కువ యూస్ చేసేదానికి అయితే ట్రై చేస్తా ఉంటాను. అందుకే ఫస్ట్ అయితే శనగింజలు ఏం చేసి దాంట్లోనే కాయలు అయితే పెట్టేస్తాను. తర్వాత దాంట్లో తిరగబోతే వేస్తాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే తక్కువ పడతాయి అనమాట సామాన్లు. ఇంక నేను అలా అయితే అన్ని ప్రసాదానికి అయితే చేస్తా ఉంటే పిల్లోళ్ళు అయితే లేసారు. వాళ్ళకైతే మా ఆయన స్నానం చేపించేశాడు. నేనైతే వచ్చి వాళ్ళైతే రెడీ చేశాను అనమాట. పిల్లకాయల్ని ముగ్గురిని అయితే రెడీ చేసిన తర్వాత ఇక్కడైతే మేము అడుగులు లేపించేది స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే మా చిన్న కృష్ణతో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అడుగు లేపించేది. చిన్న పిల్లలు కాబట్టి ఇంక ఒకరైతే ఎత్తుకోవాలి, ఒకరైతే వేపించాలి కాబట్టి ఇక్కడ మా ఆయన ఎత్తుకుంటాడు, నేనైతే అడుగు లేపిస్తాను నిదానంగా. ఇలా కృష్ణాష్టమి చేయడం అనేది మా పెద్ద పాపతోనే స్టార్ట్ చేసినాం మేము. తను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి అయితే చేస్తాము. అలాగే ఇప్పుడు వీళ్ళకి కూడా అయితే చేస్తున్నాము. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయినాకైతే చేయలేం కాబట్టి చిన్నప్పుడే ఇలా చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనేసి అయితే అన్ని చేపిస్తాను అనమాట. మేమైతే అయినంత వరకు అన్ని పండుగలు అయితే చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే మేము చేస్తా ఉంటాం కదా, పిల్లలు చూసి కూడా నేర్చుకుంటా ఉంటారు, వాళ్ళకి కూడా తెలియాలి కదా అనేసి అయితే మేము అన్ని చేస్తా ఉంటాం అనమాట. ఇంకా ఇక్కడ మా చిన్న కృష్ణుడి దగ్గర అడుగులు వేపించేసిన తర్వాత ఇక్కడైతే మా చిట్టి రాధ దగ్గర అయితే వేపిస్తాము. ఒకరైతే కృష్ణుడు, ఒకరు రాధ, ఒక రుక్మిణి అనుకొని అయితే చేపిస్తాం అనమాట మేము ఇక్కడ. ఇంకా మా రాధ దగ్గర కూడా అడుగులు వేపించేసిన తర్వాత అయితే ఇంక మా పెద్ద పాప దగ్గర కూడా అయితే వేపించేసినాము. మా పిల్లలు ఎలా అంటే ఏది చెప్పినా గానీ చాలా బుద్ధిగా అయితే చేస్తారు. అసలు అల్లరి బెటరు, మంచిగా చేస్తా ఉంటారు. అందుకే మాకు కూడా ఇంకా చెయ్యాలని అయితే అనిపిస్తా ఉంటుంది. ఇంక ఇలా పూజ చేసుకొని చిన్న చిన్న అడుగులు అయితే వేపించేసి కృష్ణాష్టమి రోజు కృష్ణుడు అయితే మా ఇంటికి అయితే ఆహ్వానించేసినాము మేము ఇలాగా చిన్న చిన్ని పాదాలతో. ఇంకా అలా పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా నక్షత్రం ఒక పొద్దు కోసం అయితే ఇంకా చేయాల్సి ఉంది. సో ఇంకా పప్పు కూర చేసి పల్లెం చేసాను, అన్నం చేసి వాళ్ళు అయితే చేశాను. తర్వాత ఇంకా బియ్యం పిండి పెట్టాలి కాబట్టి బియ్యం పిండి అయితే కూడా రెడీ చేసుకునేసి పూజకి అయితే అన్ని రెడీ చేసుకున్నాను నేను. ఇక్కడ చూసారా చిన్ని చిన్ని పాదాలు కనిపించకుండా అయితే చిన్న చిన్న అడుగులు ఉన్నాయి అనమాట. మా చిట్టి కృష్ణ ఇవి, అలాగే రాధా రుక్మిణులు అయితే. తర్వాత అయితే ఇక్కడ నేను పాయసం వెన్న అయితే పెట్టి పూజ చేసుకోను కాబట్టి ఇదైతే ఆకు వేసుకొని దాంట్లో చేసిన వెన్న అయితే పెట్టుకుంటాను. దాంట్లో తులసాకు చక్కెర అయితే ముఖ్యంగా పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇంకా పిండి దీపం కూడా ఎత్తుకొచ్చి పెట్టేసి దాన్ని అయితే అంటించేసి ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటాను నేను. కృష్ణాష్టమి రోజు పాపకి ఎలాగో స్కూల్ హాలిడే ఉంటుంది కాబట్టి అదే రోజు పూజ చేసుకోవడం నాకైతే కొంచెం ఈజీ అయింది. స్కూల్ ఉన్నప్పుడు అయితే కొంచెం హడావిడిగా అవుతా ఉన్నింది. ఎలాగో హాలిడే కాబట్టి ప్రశాంతంగా అయితే ఆ రోజు పూజ చేసుకున్నాము. నా వీడియోస్ ఎలా ఉంటాయంటే నేను ఇంట్లో ఉండే వీడియోస్ చేస్తాను కాబట్టి చాలా వరకు ఇంట్లో చేస్తాను, వర్క్స్ అలాంటివి ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు అంత వరుసగా అయితే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇదే అయితే సరిపోతా ఉంది ఇప్పుడు డైలీ. నాకైతే ఈ ఆగస్ట్ మంత్ డివోషనల్ మంత్ లాగైతే అనిపిస్తుంది, వరుసగా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అలాగే లైక్ అండ్ షేర్